ఓం శాంతి 18/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి అవినాశి వైద్యులు ఒక్క మహామంత్రంతోనే మీ సర్వ దుఃఖాలను దూరం చేసేస్తారు. ప్రశ్న: మాయ మీ మధ్యలో విఘ్నాలు ఎందుకు కలిగిస్తుంది? కారణాలు చెప్పండి. జవాబు: ఎందుకంటే మీరు మాయకు గొప్ప గిరాకీలు, కొనుగోలు చేయువారు. దాని గిరాకీ వ్యాపారం సమాప్తమైపోతుంది, అందువలన విఘ్నాలు కలుగజేస్తుంది. అవినాశి వైద్యుడు మీకు మందు ఇచ్చినప్పుడు మాయ జబ్బు ఉప్పొంగుతుంది, పైకి వస్తుంది. అందువలన విఘ్నాలకు భయపడరాదు. మన్మనాభవ మంత్రము ద్వారా మాయ పారిపోతుంది. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మానవులు మనశ్శాంతి మనశ్శాంతి అంటూ వ్యాకులత పడుతున్నారు. ప్రతిరోజు ఓం శాంతి అని కూడా అంటారు, కానీ దీని అర్థం తెలియనందున శాంతి కావాలి అని వేడుకుంటూ ఉంటారు. ఐఆమ్ సోల్, నేను ఒక ఆత్మ అని కూడా అంటారు. అనగా ఐఆమ్ సైలెన్స్ అంటే నేను శాంతి స్వరూపమును, నా స్వధర్మము శాంతి అని అర్థం. స్వధర్మము శాంతి అయితే మళ్ళీ శాంతి కొరకు వేడుకునేది ఎందుకు? అర్థము తెలియనందున వేడుకుంటూనే ఉంటారు. ఇది రావణ రాజ్యమని మీకు తెలుసు, కానీ రావణుడు పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి శత్రువు అని. అందుకే రావణుణ్ణి తగులబెడుతూ ఉంటారు అని అర్థం చేసుకోరు. ప్రతి సంవత్సరము కాల్చివేయబడే మానవుడు ఎవరైనా ఉన్నాడా? ఇతడిని జన్మ జన్మాంతరాల నుండి, కల్పకల్పాంతరాల నుండి తగులబెడుతూ వచ్చారు. ఎందుకంటే ఇతను మీకు చాలా పెద్ద శత్రువు. అందరూ 5 వికారాలలో చిక్కుకొని ఉన్నారు. జన్మయే భ్రష్టాచారము ద్వారా జరిగినందున ఇది రావణ రాజ్యంగా అయింది. ఈ సమయంలో అంతులేని దుఃఖం ఉంది. దీనికి నిమిత్తం ఎవరు? రావణుడు. దుఃఖం ఎందువలన కలుగుతూ ఉందో ఎవ్వరికీ తెలియదు. ఈ రాజ్యమే రావణుడిది. అందరికంటే పెద్ద శత్రువు ఇతడే. ప్రతి సంవత్సరము ఇతడి బొమ్మ చేసి తగులబెడుతూ ఉంటారు. రోజు రోజుకు సైజ్ ఇంకా పెంచుతూ వెళ్తున్నారు. దుఃఖం కూడా అలాగే పెరుగుతూ ఉంది. రావణుడు మనకు శత్రువు అని, అందుకే అతనిని ప్రతి సంవత్సరము తగులబెడుతున్నాము అని పెద్ద పెద్ద సాధువులకు, సన్యాసులకు కూడా తెలియదు. తగులబెట్టిన తర్వాత సంతోషంతో పండుగ చేసుకుంటారు. రావణుడు చనిపోయాడు అని, మనము లంకకు అధికారులుగా అయ్యాము అని భావిస్తారు, కానీ అధికారులుగా అవ్వలేరు. ఎంతో ధనం ఖర్చు చేస్తారు. తండ్రి అంటున్నారు, మీకు లెక్కలేనంత ధనమునిచ్చాను, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? దసరా పండుగను లక్షలు లక్షలు ఖర్చు చేసి జరుపుకుంటూ ఉన్నారు. రావణుణ్ణి చంపి మళ్ళీ లంకను దోచుకున్నాము అని అంటారు. రావణుణ్ణి తగలబెట్టేది ఎందుకో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అందరూ ఈ వికారాల జైలులో పడి ఉన్నారు. అర్ధకల్పం రావణుని తగులబెడతారు, ఎందుకంటే దుఃఖంలో ఉన్నారు. రావణ రాజ్యంలో మేము చాలా దుఃఖంలో ఉన్నాము అని అర్థం కూడా చేసుకుంటారు. సత్యుగంలో 5 వికారాలు ఉండవని వారికి తెలియదు. రావణుని తగులబెట్టడం మొదలైనవేవి స్వర్గంలో ఉండవు. ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు అని అడిగితే అనాదిగా జరుగుతూ ఉంది అని అంటారు. రక్షాబంధనం ఎప్పటి నుండి ప్రారంభమైంది అంటే అనాదిగా అంటారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. మానవుల బుద్ధి ఎలా తయారైందో చూడండి. జంతువులు కారు, మనుషులు కారు, దేనికి పనికిరారు. స్వర్గం అంటే ఏమిటో తెలియనే తెలియదు. భగవంతుడు ప్రపంచాన్ని తయారు చేశారు అని భావిస్తారు. దుఃఖంలో ఓ భగవంతుడా, ఈ దుఃఖం నుండి విడిపించు అని స్మృతి చేస్తారు, కానీ కలియుగంలో సుఖం ఉండనే ఉండదు. దుఃఖము తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. మెట్లు దిగి తీరాల్సిందే. నూతన ప్రపంచం నుండి పాత ప్రపంచము చివరి వరకు గల రహస్యాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు దగ్గరకు వస్తూనే అన్ని దుఃఖాలకు ఒకే మందు అని చెప్తున్నారు. వీరు అవినాశి వైద్యుడు కదా. 21 జన్మలకు అందరినీ దుఃఖముల నుండి విముక్తి చేస్తారు. ఆ వైద్యులైతే వారే రోగగ్రస్తులుగా అవుతారు. తండ్రి అవినాశి వైద్యుడు. దుఃఖం కూడా అపారంగా ఉంది, సుఖం కూడా అపారంగా ఉంటుంది అని మీకు తెలుసు. తండ్రి అపారమైన సుఖమునిస్తారు. అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలే ఉండవు.
మందు సుఖీలుగా చేసేందుకే ఇస్తారు. కేవలం నన్ను స్మృతి చేస్తే పావనంగా సతో ప్రధానంగా అవుతారు. దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. ఆ తర్వాత సుఖమే సుఖం ఉంటుంది. తండ్రి దుఃఖహర్త సుఖకర్త అనే గాయనం ఉంది. అర్ధకల్పం వరకు అన్ని దుఃఖాలు దూరం అవుతాయి. మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇదాత్మ మరియు శరీరము రెండింటి ఆట. నిరాకారాత్మ అవినాశి, సాకార శరీరం వినాశి. ఇది ఈ రెండింటి ఆట. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇప్పుడు మేము వాపస్ వెళ్ళాలి అని భావించండి. పతితులు వెళ్ళేందుకు వీలు లేదు. అందుకే మామేకం యాద్ కరో, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. మీరు సతో ప్రధానంగా అవుతారు. తండ్రి వద్ద మందు ఉంది కదా. మాయ తప్పకుండా విఘ్నాలు కలిగిస్తుంది అని కూడా తండ్రి తెలుపుతూ ఉన్నారు. మీరు రావణుడి ఖాతాదారులు. అతని గిరాకులు వెళ్ళిపోతే తప్పకుండా ఇబ్బంది పెడతాడు. ఇది చదువు అని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. ఏ మందు లేదు, ఇది స్మృతి యాత్ర అనే మందు. ఒకే మందు ద్వారా మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి. కానీ మీరు నన్ను నిరంతరము స్మృతి చేసే పురుషార్థం చేయాలి. భక్తి మార్గంలో కొంతమంది నోరు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది, ఏదో ఒక మంత్రం. కొంతమంది రామనామం జపిస్తూనే ఉంటారు. వారికి గురువిచ్చిన మంత్రం లభించి ఉంటుంది. ప్రతిరోజు ఇన్నిసార్లు జపం చేయాలి అని చెప్పి ఉంటారు. వారికి రామనామమునే జపం చేయమని చెప్తారు. దీనిని రామనామాన్ని దానం చేయడం అని అంటారు. ఇలాంటి సంస్థలు చాలా తయారై ఉన్నాయి. రామ రామ అని జపం చేస్తూ ఉంటే ఏ జగడాలు చేయకుండా బిజీగా ఉంటారు. ఎవరైనా ఏమైనా అన్నా బదులు చెప్పరు. అయితే చాలా కొద్ది మంది ఇలా చేస్తారు. కానీ ఇక్కడ తండ్రి చెప్తున్నారు, నోటితో రామ రామ అని చెప్పనవసరం లేదు. ఇది అజపాజపం. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. నేనేమి రాముడిని కాను అని తండ్రి చెప్తున్నారు. రాముడు త్రేతాయుగానికి చెందినవాడు. అక్కడ అతని రాజ్యం ఉండేది కనుక ఆ రాముణ్ణి జపించే పని లేదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గంలో ఇలా స్మృతి చేస్తారు. పూజలు చేస్తూ మీరు మెట్లు క్రిందకు దిగుతూనే వచ్చారు. ఎందుకంటే అవన్నీ అధర్మయుక్తమైనవి. ధర్మయుక్తమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. వారిప్పుడు కూర్చొని పిల్లలైన మీకు అన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది మర్చిపోయే ఆట. ఏ తండ్రి నుండి ఇంత అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేస్తే అలాంటి వారి ముఖం మెరిసిపోతూ ఉంటుంది. సంతోషంతో ముఖం వికసిస్తుంది. ముఖంపై చిరునవ్వు వచ్చేస్తుంది. ఆ తండ్రిని స్మృతి చేసినందున మనం ఇలా తయారవుతాము అని మీకు తెలుసు. అర్ధకల్పం వరకు మన సర్వ దుఃఖాలు దూరం అవుతాయి. కానీ బాబా కొంచెం దయ చూపుతారు అని కాదు, అలా జరగదు. మనము తండ్రిని ఎంత స్మృతి చేస్తామో అంత సతో ప్రధానంగా అవుతామని అర్థం చేసుకోవాలి. ఈ లక్ష్మీనారాయణను చూడండి, విశ్వమంతటికి అధికారులు. వారి ముఖం ఎంత హర్షితంగా ఉంది. ఇలా తయారవ్వాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే మళ్ళీ మనం ఈ విశ్వానికి యజమానులుగా అవుతాము. ఆంతరికంలో ఈ సంతోషం ఉంటుంది. ఈ సంతోషపు సంస్కారమే మళ్ళీ మీ ఆత్మ వెంట వస్తుంది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ సమయంలో మాయ మిమ్ములను చాలా ఇబ్బంది పెడుతుంది కూడా. మీ స్మృతిని మరపింప చేసేందుకు చాలా ప్రయత్నిస్తుంది. సదా ఇలాంటి హర్షిత ముఖంతో ఉండలేరు. ఏదో ఒక సమయంలో అడ్డగింపబడతారు. మనుషులు జబ్బు పడినప్పుడు వారికి శివబాబాను స్మృతి చేయమని చెప్తూనే ఉంటారు. కానీ శివబాబా ఎవరో ఎవ్వరికీ తెలియకుంటే ఏమని స్మృతి చెయ్యాలి, ఎందుకు స్మృతి చేయాలో కూడా తెలియదు. ఆ తండ్రిని స్మృతి చేస్తే మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతామని పిల్లలైనా మీకు తెలుసు. దేవీ దేవతలు సతో ప్రధానంగా ఉంటారు కదా, దానిని దైవీ ప్రపంచమని అంటారు. మానవ ప్రపంచమని అనరు. మనుషులనే పేరు ఉండదు. ఫలానా దేవత అని అంటారు. అది దైవీ ప్రపంచం, ఇది మానవ ప్రపంచం. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఆ తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. తండ్రిని జ్ఞాన సాగరులని అంటారు. తండ్రి అనేక విధాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా చివరిలో సారమైన మహామంత్రముని ఇస్తారు. తండ్రిని స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అవుతారు. అంతేకాక మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి. కల్పక్రితం కూడా మీరు దేవీ దేవతలుగా అయి ఉండినారు.
మీ వ్యక్తిత్వము, మీ గుణాలు దేవీ దేవతల వలె ఉండేవి. అక్కడ ఎవ్వరూ తప్పు మాటలు మాట్లాడేదే లేదు, అటువంటి పనులే జరగవు. అది దైవీ ప్రపంచం, ఇది మానవ ప్రపంచం, వ్యత్యాసం ఉంది కదా. ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆ దైవీ ప్రపంచం గడిచిపోయి లక్షల సంవత్సరాలు అయింది అని మనుషులు భావిస్తారు. ఇక్కడ ఉన్న వారెవ్వరినీ దేవతలు అని అనలేరు. దేవతలు స్వచ్ఛంగా ఉండేవారు. దేవీ దేవతలను మహాత్ములని అంటారు. మనుషులను ఎప్పుడూ దేవీ దేవతలు అని అనరు. ఇది రావణ ప్రపంచం. రావణుడు చాలా బలమైన శత్రువు. ఇటువంటి శత్రువు ఎవ్వరూ ఉండరు. ప్రతి సంవత్సరము మీరు రావణుణ్ణి తగులబెడతారు. రావణుడెవరో ఎవ్వరికీ తెలియదు. ఇతను మానవుడు కాదు. 5 వికారాలని రావణుడని అంటారు. అందుకే దీనిని రావణ రాజ్యం అని అంటారు. ఇప్పుడు రాజ్యము 5 వికారాలదే కదా. అందరిలోనూ 5 వికారాలు ఉన్నాయి. ఇది ముందే తయారైన దుర్గతి సద్గతుల ఆట. సద్గతి జరిగే సమయము మొదలైన వాటిని గురించి తండ్రి ఇప్పుడు మీకు అర్థం చేయించారు. దుర్గతి గురించి కూడా అర్థం చేయించారు. మీరే ఉన్నతమవుతారు, మళ్ళీ మీరే క్రింద పడతారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. రావణ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. అర్ధకల్పం దైవీ ప్రపంచం, లక్ష్మీనారాయణల సీతారాముల రాజ్యం ఉంటుంది. పిల్లలైన మీకు ఇప్పుడు అందరి జీవిత చరిత్రలు తెలుసు. మొత్తం మహిమ అంతా మీదే. నవరాత్రులలో పూజలు మొదలైనవన్నీ మీకే జరుగుతాయి. మీరే స్థాపన చేస్తారు. శ్రీమతమును అనుసరించి మీరు ఈ విశ్వాన్ని పరివర్తన చేస్తారు. కనుక శ్రీమతమును పూర్తిగా అనుసరించాలి కదా. పురుషార్థము నెంబర్ వారుగా చేస్తూ ఉంటారు. స్థాపన జరుగుతూ ఉంటుంది. ఇందులో యుద్ధము మొదలైన విషయాలు ఏవీ లేవు. ఈ పురుషోత్తమ సంగమ యుగం పూర్తిగా భిన్నమైనది అని ఇప్పుడు మీకు తెలుసు. ఇది పాత ప్రపంచ అంతిమము మరియు నూతన ప్రపంచ ఆది సమయం. పాత ప్రపంచం పరివర్తన చేసేందుకే తండ్రి వచ్చారు. మీకు ఎంతగానో వివరంగా అర్థం చేస్తూ ఉన్నాను, కానీ మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. ఉపన్యసించిన తర్వాత ఈ పాయింట్లు అర్థం చేయించి ఉండాలి అని గుర్తుకొస్తుంది. కల్పకల్పం ఎలా స్థాపన అయిందో అదేవిధంగా ఉన్నట్లుగానే జరుగుతూ ఉంటుంది. ఎవరు ఏ పదవి పొందారో అదే పదవి పొందుతారు. అందరూ ఒకే విధమైన పదవిని పొందలేరు. ఉన్నతమైన పదవులు పొందేవారు ఉన్నారు, అతి తక్కువ పదవిని పొందేవారు కూడా ఉన్నారు. అనన్యమైన పిల్లలు పోను పోను ఫలానా వారు ధనవంతుల దాసీలుగా అవుతారు అని, వారు రాజకుటుంబంలో దాసీలుగా, వీరు చాలా ధనవంతులుగా అవుతారు అని అనుభవం చేసుకుంటారు. వారిని అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు. అందరినీ ఆహ్వానించరు. అందరి ముఖాలు చూడలేము. తండ్రి కూడా బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తారు. సన్ముఖంలో అందరూ చూడలేరు. ఇప్పుడు మీరు సన్ముఖంలోకి వచ్చి పవిత్రంగా అయ్యారు. ఇలా కూడా జరుగుతుంది. అపవిత్రులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కొద్దిగానైనా వింటారు కనుక దేవతలుగా అవుతారు. కొద్దిగా విన్నా ప్రభావం పడుతుంది. వినకుంటే స్వర్గంలోకి రానే రారు. కనుక ముఖ్యమైన విషయం మన్మనాభవని తండ్రి చెప్తున్నారు. ఈ ఒక్క మంత్రము ద్వారానే మీ సర్వ దుఃఖాలు దూరం అవుతాయి. మన్మనాభవ అని తండ్రి అంటారు. తర్వాత టీచర్గా ఈ మధ్యాజీ భవ అని చెప్తారు. వీరు తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. ఈ 3 రూపాల స్మృతి ఉండినా చాలా హర్షితంగా ఉండు స్థితి ఉంటుంది. తండ్రి చదివిస్తారు, వారే జతలో తీసుకెళ్తారు. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చెయ్యాలి. భక్తి మార్గంలో అయితే తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం వారు భగవంతుడు, మనమంతా సోదరులము అని మాత్రమే తెలుసు. తండ్రి ద్వారా ఏమి లభిస్తుందో వారికి ఏమీ తెలియదు. ఆ ఒక్క తండ్రికి మనమంతా పిల్లలమని, సోదరులమని మీకు తెలుసు. ఇది అనంతమైన విషయం కదా. పిల్లలందరికీ టీచర్గా అయ్యి చదివిస్తున్నారు. అందరి లెక్కాచారాలు సమాప్తం చేయించి వాపస్ తీసుకెళ్తారు. ఇచ్చిచ్చి ప్రపంచం నుండి వాపస్ వెళ్ళాలి. నూతన ప్రపంచంలోకి వచ్చేందుకు మిమ్ములను అర్హులుగా చేస్తున్నారు. అర్హులైన వారు సత్యుగంలోకి వస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ స్థితిని సదా ఏకరసంగా హర్షితంగా ఉంచుకునేందుకు తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురిని 3 రూపాలలో స్మృతి చేయాలి. ఇక్కడ నుండే ఖుషి సంస్కారాలను నింపుకోవాలి.
వారసత్వాల స్మృతి ద్వారా ముఖం ఎల్లప్పుడూ మెరిసిపోతూ ఉండాలి. సెకండ్ పాయింట్, శ్రీమతమును అనుసరించి మొత్తం విశ్వమంతటినీ పరివర్తన చేయు సేవ చేయాలి. 5 వికారాలలో చిక్కుకొనిపోయిన వారిని వెలికి తీయాలి. వారి స్వధర్మం గుర్తింపుని ఇవ్వాలి. వరదానం: అందరి పట్ల ప్రేమతో కూడిన దృష్టిని మరియు భావనను ఉంచుకునే సర్వుల ప్రియమైన ఫరిస్తా భవ. స్వప్నంలో కూడా ఎవరి వద్దకైనా ఫరిస్తా వస్తే ఎంత సంతోషం కలుగుతుంది. ఫరిస్తా అనగా అందరికీ ప్రియమైన వారు, హద్దుకు మాత్రమే ప్రియమైన వారు కాదు, బేహద్దు ప్రియమైన వారు. ఎవరు ప్రేమిస్తే వారిని ప్రేమించేవారు కాదు, అందరికీ ప్రియమైన వారు. ఎటువంటి ఆత్మ అయినా వారి పట్ల మీకు ప్రేమతో కూడిన దృష్టి మరియు భావన ఉండాలి. అటువంటి వారిని అందరికీ ప్రియమైన వారని అంటారు. ఎవరైనా అవమానపరిచినా, అసహించుకున్నా వారి పట్ల కూడా ప్రేమ లేక కళ్యాణ భావన ఉత్పన్నం అవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో వారు పరవశులుగా ఉంటారు. స్లోగన్: ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారే సదా హర్షితంగా, సదా సుఖీలుగా మరియు అదృష్టవంతులుగా ఉంటారు. అవ్యక్త ఇషారా: స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలతా మూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సఫలత సితారాగా ఎప్పుడు కాగలరు అంటే ఎప్పుడైతే సఫలత పైన అభిమానం లేకుండా, వర్ణన చేయకుండా ఉంటారో అప్పుడు. మీ పాట మీరు పాడుకోరాదు, అంటే మీ గుణాలను మీరు పొగుడుకోరాదు. ఎంత సఫలతో అంత నమ్రచిత్, నిర్మల స్వభావము కలిగి ఉండాలి. ఇతరులు మిమ్మల్ని పొగడని, మీరు మటుకు సదా బాబా గుణగానం చేయాలి. ఇలాంటి నమ్రత కలిగినటువంటి వారు నిర్మాణ కార్యాన్ని సహజంగా చేయగలరు. ఎప్పటి వరకు నమ్రతగా ఉండరో అప్పటిదాకా నిర్మాణ కార్యము చేయలేరు. ఓం శాంతి.